హాయ్ ఫ్రెండ్స్, నేను అరబాక పెరుగు పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సినవి అంటే నా స్టైల్లో నేను చేస్తున్నాను. పెరుగు తీసుకున్నాను. అవి కూడా మనం ఇంట్లో తోడేసుకునేవి కాకుండా మామూలుగా ఇవి ఇట్లా డబ్బాలో వచ్చేవి తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకుని కట్ చేసుకున్నా, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా దబరు పెట్టాను. ఆయిల్ హీట్ అయింది. కొంచెం ఆవాలు, తాలింపు అన్నీ వేసుకున్నా. ఆల్రెడీ నూనె హీట్ ఎక్కిపోయడం వల్ల అవి బాగా చిట్టపట అంటున్నాయి. తర్వాత ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, మిరపకాయలు వేసుకున్నాం. తర్వాత ఆనియన్స్ ఎన్ని వేసుకున్నాం. సిమ్లోనే కొంచెం వేయించుకున్నాము. ఇట్లా సిమ్లోనే వేయించుకోవాలి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేద్దాము. కొంచెం ఒక లైట్ వేసుకొని ఇప్పుడు ఏదైతే మనం పెరుగు ఇక్కడ తీసుకున్నామో ఆ పెరుగుని దీంట్లో వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను అరబాక పెరుగు పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సినవి అంటే నా స్టైల్లో నేను చేస్తున్నాను. పెరుగు తీసుకున్నాను. అవి కూడా మనం ఇంట్లో తోడేసుకునేవి కాకుండా మామూలుగా ఇవి ఇట్లా డబ్బాలో వచ్చేవి తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకుని కట్ చేసుకున్నా, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా దబరు పెట్టాను. ఆయిల్ హీట్ అయింది. కొంచెం ఆవాలు, తాలింపు అన్నీ వేసుకున్నా. ఆల్రెడీ నూనె హీట్ ఎక్కిపోయడం వల్ల అవి బాగా చిట్టపట అంటున్నాయి. తర్వాత ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా,